ఈనాడు బ్రీఫ్ గా కృష్ణప్ప గారు అందరూ బ్రీఫ్ గా రావాలి. ఇప్పటికే మనకు 10 నిమిషాలు లేట్. నందమూరి తారక రామారావు గారి జన్మదినోత్సవ సందర్భంగా ఆనవాయితీగా జరుపుకునేటువంటి ఈ మహానాడు కార్యక్రమానికి హాజరైన మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు చేనేతల గురించి, చేనేత పెద్దల గురించి, గతాన్ని గురించి కొంత చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి మీ తాతగారి హయాంలో, మీ నాన్నగారి హయాంలో జరిగినటువంటి మరి హత్యాకాండను గురించి ఒకసారి ఆలోచన చేసినటువంటి అవసరం ఉందని సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. వెంకట నరసయ్య అనే ఒక ముగ్గురాళ్ళు గనుల లీజుదారుడు ఆ రోజు మైన్స్ చేసుకుంటా ఉంటే మీ తాతగారు రాజారెడ్డి గారు ఆయన దగ్గర గుమాస్తాగా పనిచేస్తూ భాగస్వామిగా చేరి ఆ గనులు ఏ విధంగానైనా కొట్టేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో, దురుద్దేశంతో, మరి ఆ గనులు కొట్టేసినటువంటి ఉద్దేశంతో వెంకట నరసయ్య చేనేత కులాలకు సంబంధించినటువంటి వ్యక్తిని, ఆ లీజుదారుని హత్య చేయించినటువంటి కేసులో మీ తాత ముద్దాయి కాదా? అదేవిధంగా మీ పెదనాన్న అయినటువంటి మీ రాజశేఖర రెడ్డి స్వయాన అన్న అయినటువంటి జార్జి రెడ్డి ముద్దాయి కాదా? ఈ విషయాల్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డికి రాలేదా? అదేవిధంగా నువ్వు కూడా ధర్మవరంలో ఒక మీటింగ్ పెట్టావు, జాతీయ చేనేత సదస్సును పెట్టావు. ఆ చేనేత సదస్సులో ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చేనేత వాళ్ళని పోటీకి నిలుపుతానని చెప్పినటువంటి పెద్ద మనిషి నువ్వు కాదా? మరి ఆ విధంగా చెప్పినటువంటి వాగ్దానాన్ని నువ్వు అమలు చేసావా? ధర్మవరం నియోజకవర్గంలో చేనేతలకు పంగనామాలు పెట్టి నీ రెడ్డి సామాజిక వర్గాన్ని నుంచి నిలుపుకుంటావే తప్ప చేనేత వారికి అవకాశం ఇచ్చినటువంటి దాఖలాలు నీ పార్టీలో ఉన్నాయా? నువ్వు ఆలోచన చేసేటువంటి అవసరం లేదా? అదే చంద్రబాబు నాయుడు గారు మరి కదిరిలో కందికుంట వెంకటప్రసాద్ని, మంగళగిరిలో గంజిగుంట చిరంజీవిని, అదేవిధంగా చీరాల్లో సునీతమ్మని నిలబెట్టి, పార్లమెంటుకు నన్ను నిలబెట్టి నాయకత్వాన్ని ఇచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాదా? ఈ విషయాలు జగన్మోహన్ రెడ్డికి గుర్తుకు రావా? అదేవిధంగా మీ నాన్నగారు 6 సంవత్సరాల ముఖ్యమంత్రి హయాంలో రుణాలు మాఫీ, చేనేత రుణాలు మాఫీ చేస్తానని చెప్పి కాలం గడిపేశాడే తప్ప ఒక్క రూపాయి అయినా రుణాలు మాఫీ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఆ రోజు మరి సిరిసిల్లలో ఆకలి చావులు జరిగితే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు విద్యుత్ ఛార్జీల మీద సగం సబ్సిడీ ఇచ్చినటువంటి ఘన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది కాదా? ఈరోజు 2.5 సంవత్సరాల కాలంలో 100 కోట్ల రూపాయలు చేనేత వారికి రుణాలు మాఫీ చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది కాదా? ఇవన్నీ ఆలోచన చేసినటువంటి విషయం మరి జగన్మోహన్ రెడ్డికి లేదా? అదేవిధంగా ఈరోజు 3 సంవత్సరాలు తిరక్కనే 100 కోట్ల రుణాలు మాఫీ చేయడమే కాకోకుండా ఈరోజు ధర్మవరానికి వచ్చాడు. చేనేత దినోత్సవం రోజున 600 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నటువంటి దాన్ని సిల్క్ యార్న్ మీద 1000 రూపాయలు చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది కాదా? అదేవిధంగా ఈరోజు మనం చూస్తే చేనేత వాళ్ళ సమస్యలు రోజు రోజుకి అధికమవుతా ఉన్నాయి. దీన్ని ఏ విధంగానైనా తగ్గించాలా, వారి బతుకులు బాగు చేయాలా, చేనేత సంక్షోభాన్ని మనం ఎదుర్కోవాలా అనేటువంటి ఆలోచనతో చేనేత సలహా బోర్డు ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కాదా? అదేవిధంగా 250 క్లస్టర్లు పెట్టి ప్రతి చేనేత కార్మికుడిని ఆదుకోవాలా, ప్రతి చేనేత కార్మికుడికి ఆర్థికంగా మనం సహాయాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో 250 క్లస్టర్లు పెట్టి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం చంద్రబాబు నాయుడు గారు కాదా? ఈరోజు మనం ఆలోచన చేస్తే గతంలో మీ నాన్నగారి హయాంలో హౌస్ కమ్ వర్క్ షెడ్ చేనేత వాళ్ళకి ప్రత్యేకంగా ఇస్తున్నటువంటి స్కీమును రద్దు చేసినటువంటి చరిత్ర మీ నాన్నగారిది కాదా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 4000 వర్క్ షెడ్లను ఈ సంవత్సరం నిర్మించి మరి 75,000 రూపాయలతో అదనంగా ఇచ్చి మరి 30 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ షెడ్యూల్ను పూర్తి చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం చంద్రబాబు నాయుడు గారు కాదా? మరి అదేవిధంగా మనం ఆలోచన చేస్తే నిరంతరం ఇబ్బందుల్లో ఉండేటువంటి ఆర్కోకి సంవత్సరం పొడవుతున్న 30% రిబేట్ ఇచ్చి చేనేత వస్త్రాలను సంవత్సరం పొడవుతున్న అమ్ముకునేటువంటి వెసులుబాటు కల్పించినది చంద్రబాబు నాయుడు గారు కాదా? ఈరోజు మనం ఆలోచన చేస్తే గతంలో ఇచ్చినటువంటి బ్రీఫ్గా కృష్ణప్ప గారు, ఎందుకంటే మనం ఈరోజు 4:30 కంతా క్లోజ్ చేయాలి, 5 లోపల ట్రైన్స్. గతంలో ఇచ్చినటువంటి 71,000 పెన్షన్లు కాకోకుండా
చేనేత వారికి అదనంగా 25,000 పెన్షన్లు ఇచ్చేటువంటి నిర్ణయం తీసుకున్నది చంద్రబాబు నాయుడు గారు కాదా? ఈరోజు డిమానిటైజేషన్ ద్వారా ఎక్కడికక్కడ చేనేత వస్త్రాలు నిలిచిపోతే 900 కోట్ల రూపాయల వస్త్రాలను విక్రయించేదానికి 20% రిబేట్ ఇచ్చి చేనేత వారిని ఆదుకునే విధంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను.